మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థనలు కూడా చేస్తున్నాము. ఈ వాక్యాలను మీరు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఏ కృపావరం నందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ దేవుడి దినమందు మనకు కూడా తెలియజేస్తున్నాడు. వారు ఏ కృపావరం నందును లోపం లేకుండా ఉన్నారట. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనము కూడా చేయవలసింది అదే. కృపావరాలను కలిగి ఉండాలి. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనము ఆయన కొరకు ప్రార్థనలు యాచనలు చేస్తూ జీవించినప్పుడు ఆయనలో మనము సదాకాలము జీవించే కృప అనుగ్రహిస్తారు. సదాకాలము ఆయనతో ఉండాలి అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. మనం ఆయన రాకడను మర్చిపోయి మనము జీవిస్తూ ఉంటే ఆ దినాన్న మనము విడిచిపెట్టబడవచ్చు. ఆ దినాన్న మనము శ్రమల పాలు కావచ్చు. కనుక మనము దేవుని యొక్క కృపావరాలను కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తెలియజేస్తూ ఈ దినమందు మనకు కూడా ఆ మాట ఇస్తున్నారు. మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. మనమందరము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము కదా. అయితే కృపావరాలను కలిగి కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు అనేక మందికి అనేక కృపావరాలు ఇచ్చారు. అవి కలిగి కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అది ఎలా జరగబోతుంది అంటే పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆ విధముగా జీవిస్తూ మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధమైన భక్తితోనూ ప్రవర్తనతోనూ అలాగే జాగ్రత్త కలిగి మనం కృపావరం కలిగిన వారమై దేవుని కొరకు ఎదురు చూడాలి. లేకపోతే మనము ఆదమరపుగా ఉన్నామంటే దేవుని రాకడలో మనం విడిచిపెట్టబడతాము. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఎంతో జాగ్రత్త కూడా కలిగి ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ఆ విధముగా జీవించిన వారికే దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఆ విధముగా జీవించిన వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకా కీర్తన గ్రంథము 50వ కీర్తన 3వ వచనంలో కూడా మన దేవుడు ఏం చేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని నడుచుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు ఉన్నవి, ప్రచండ వాయువులు విసురుచున్నవి అని కూడా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఏం చేయుచున్నాడు అని కూడా తెలియజేస్తున్నాడు. ఇది ఎప్పుడు ప్రవచన వాక్యం. అది ఇప్పుడు జరగబోతుంది. ఆయన రాబోతున్నారు, త్వరలో రాబోతున్నారు. ఎందుకంటే ప్రకృతి మనకి తెలియచేస్తుంది దేవుడు వస్తున్నాడు అని. దేవుడు కూడా వాక్యం ద్వారా అనేక మార్లు మనతో మాట్లాడుతున్నారు. నేను వస్తున్నాను, ద్వారం దగ్గరే నిలబడి ఉన్నానని. అదే కీర్తనకారుడు కూడా తెలియచేస్తున్నాడు. ఆయన చుట్టూ ఏముంటుందట, ఆయన ముందు అగ్ని నడుస్తుందట, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరిస్తున్నాయంట. కాబట్టి అంత భయంకరమైన దేవునికి మనం లోబడకపోతే ఆయన అగ్ని ఏం చేస్తుందో తెలియదు. ఆయన చుట్టూ ఉన్న ప్రచండ వాయువు ఏం చేయబోతుందో తెలియదు. కనుక విధేయత కలిగి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయనతో సదాకాలము జీవించే కృప మనకిస్తాడు. ఆయనతో జీవించే కృప మనకు అనుగ్రహించారంటే ఇంకా అది ఎంతో హాయి. అది ఎంతో ఎంతో హాయి. ఈ లోకంలో ఎక్కడ పొందలేనంత హాయి. ఈ లోకంలో అంతా కొంచెం సంతోషం ఉంటుంది, ఎక్కువగా విచారాలు ఉంటాయి. కొంచెం సంతోషం ఉంటుంది, ఎక్కువగా బాధలు ఉంటాయి. కొంచెం సంతోషం ఉంటుంది, ఎక్కువగా సమస్యలే ఉంటాయి. కానీ సదాకాలము దేవునిలో జీవించే వారికి ఇక్కడ ఏముండదు. ఆ పరిశుద్ధతలో దేవుని స్తుతిస్తూ హాయిగా గడిపేయటమే. అంత మంచి కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తితో ఉండాలి, ఎంతో జాగ్రత్త కలిగి మనము ప్రభువుని సేవిస్తూ ఉండాలి. మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ఎదురు చూసేవారు ఎలా ఉండాలంటున్నారు ఇక్కడ?
పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి అంటున్నారు. పేతురు రాస్తున్నాడు ఈ విధముగా. జాగ్రత్తతో ఉండాలి అంటున్నారు, భక్తితో ఉండాలి అంటున్నారు. కాబట్టి మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాం. దేవునితో మనము అనుదినము మాట్లాడదాం. ప్రార్థన ద్వారా దేవుడు మనతోటి అనుదినము వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అనుదినము వాక్యమును ధ్యానించాలి, అనుదినము ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు చేసినట్లుగా ముమ్మారు విజ్ఞాపన చేయాలి. అనుదినము మనం ఈ విధముగా దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మనకి ఆ ధన్యతనిస్తారు. ఆయనతో సదాకాలము జీవించే ధన్యతనిస్తారు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించండి. మీరు చెప్పిన విధముగా జీవిస్తూ మీకు రాకడ కొరకే కనిపెట్టుకునే కృప దయచేయండి. సదాకాలమునైనా మా ప్రభువా మీ ఆనందంలో పాల్గొనడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.